మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. నాన్న కథ చెప్పవా? రేయాంష్, మనం వినే కథ ఏంటి? కంచుకోట, అంతేనా? రైట్. సో వేడి నీటి ప్రవాహాన్ని దాటుతున్న మహాసర్పం వెన్ను మీదుగా నడిచి వెళ్ళి చంద్రవర్మ పండ్ల తోటను చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత చెట్టు కొమ్మల్లో నిద్రిస్తున్న అతడు గండబేరుండ పక్షులు రేపిన గాలికి అక్కడి నుంచి ఎగిరి వచ్చి ఒక పక్షి వెన్ను మీద పడిపోయాడు. ఒక రాత్రివేళ అగ్నిపక్షి అక్కడికి వచ్చి గండబేరుండ పక్షులను మంత్రగత్తె కాపాలిని శంకుడి దగ్గరికి తేవలసిందిగా కోరింది. అవి అంగీకరించాయి. తర్వాత ఏం జరిగిందనేది ఈ పాడ్కాస్ట్లో విందాం. అగ్నిపక్షి గండబేరుండ పక్షులతో జరిపిన సంభాషణ అంతా అతి శ్రద్ధగా విన్న చంద్రవర్మకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. కాలనాగు సహాయం వల్ల తన వింత వృక్షం నుంచి పండు కోసుకు తినటం వల్లనే తనకీనాడు ఈ పక్షుల భాష తెలియటం సంభవించింది. అందువల్ల తను 100 యోజనాల దూరంలో ఉన్న శంకుడిని చేరటానికి కాలినడకన బయలుదేరి నానా ప్రమాదాలకు లోను కాకుండా ఈ గండబేరుండ పక్షి ఈకలలో దాక్కొని సునాయాసంగా అక్కడికి చేరవచ్చు. అనుకోకుండా తనకు పట్టిన ఈ అదృష్టాన్ని తలుచుకొని చంద్రవర్మ ఎంతో పొంగిపోయాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ గండబేరుండ పక్షులతో పాటు తాను కూడా 100 యోజనాల దూరం ఎగిరి శంకుడు ఉండే కొండ చూస్తానా అని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాపాలిని చేజిచ్చుకునేందుకు శంకుడు ప్రయోగించనున్న కపటోపాయం తప్పక వమ్ము కాగలదని అతడు భావించాడు. కాపాలిని అంత అమాయకురాలేం కాదు. బహుశా ఆమె తనను పట్టవచ్చిన గండబేరుండ పక్షులను కాలసర్పానికి ఆహారంగా వేసి తీరుతుంది. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే భల్లున తెల్లారింది. గండబేరుండ పక్షులు ఈ సూర్యకిరణాలు మీద పడగానే కళ్ళు తెరిచి రెక్కలను ఇట్లా మొత్తం ఊపేసి గాలిలోకి లేచాయి. పక్షి వెన్ను మీద ఈకలలో దాగి ఉన్న చంద్రవర్మ అవి ఉత్తర దిక్కు వెళ్తున్నట్టు గ్రహించాడు. చాలా ఆనందపడ్డాడు. చూస్తుండగానే కొండలు, నదులు, అడవులు దాటి ఈ గండబేరుండ పక్షులు ఒకానొక కొండను సమీపిస్తున్నాయి. వాటి సంభాషణను బట్టి ఆ కొండ శంకుడు ఉండేదని చంద్రవర్మ గ్రహించాడు. హఠాత్తుగా చంద్రవర్మ దాగి ఉన్న గండబేరుండ పక్షి కిందకు చూసి రెండవ పక్షితో, మిత్రమా, ఈ సరస్సు చూసావా? అదిగో ఏనుగంత లావున్న మొసలి మాంసం తిని చాలా రోజులైంది అంటూ చటుక్కున సూటిగా కిందికి తిరిగి బాణంలా నిలువున సరస్సు వైపు దూకింది. అంత హఠాత్తుగా తన ఉన్న గండబేరుండ పక్షి కిందకు వాలేసరికి చంద్రవర్మ తబ్బిబ్బిపోయిండు. తను పట్టుకున్న ఈకలను వదిలివేశాడు. మరుక్షణం అతడు పక్షి మీద నుంచి పక్కకు దొర్లి తలకిందులుగా గాల్లోకి తేలిపోతూ వేగంగా సరస్సులోకి పడసాగాడు. చంద్రవర్మ తన వీపు మీద నుంచి జారి సరస్సులోకి పడిపోతూ ఉండడం గండబేరుండ పక్షికి తెలియదు. అది తన దృష్టిని నీటి మీద తేలాడుతున్నటువంటి పెద్ద మొసలి వైపుకు చూస్తూ ఉంది. దాని మీదనే ఫోకస్ పెట్టింది. చంద్రవర్మ దృష్టి కూడా ఆ మొసలి వైపే ప్రసరించింది. తను ఈ గండబేరుండ పక్షికో లేక సరస్సులోని మొసలికో ఆహారం అయిపోతానని అతడు నిశ్చయించుకొని మొత్తం వణికిపోసాగాడు. ఇంతలో సరస్సులో నుంచి పెద్ద జలధార ఒకటి తాడి చెట్టు ప్రమాణంలో ఆకాశం కేసి లేచింది. ధబీమంటూ నీట పడిపోతున్న చంద్రవర్మ తల పక్కకు తిప్పి అటువైపు చూశాడు. గండబేరుండ పక్షి దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా కేక వేస్తూ పైకి ఎగిరిపోతున్నది. దాని గోళ్ళ మధ్యలో మొసలి విలవిలలాడుతూ తన్నుకుంటున్నది. చంద్రవర్మ ఈ దృశ్యాన్ని చూసి కనురెప్పపాటు మాత్రమే చూడగలిగాడు. మరుక్షణం అతడు సరస్సులో బుడుంగుమంటూ మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడు కళ్ళు తెరిచి చూసేసరికి నీటిపైకి లేస్తూ సరస్సు వైపు చూసేసరికి చిన్న పెద్ద మొసళ్ళు కొన్ని చెల్లాచెదురుగా ఈదుకుంటూ పారిపోవటం కనిపించింది. ఇది ఒకే విధంగా నా మేలుకే జరిగింది అనుకున్నాడు చంద్రవర్మ. గండబేరుండ పక్షులను చూసిన భయంలో మొసళ్ళు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. అలా కాకపోతే ఈసరికి అవి తనను చుట్టుముట్టి చెయ్యి, కాలు, తల దురకపుచ్చుకొని తన శరీరాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి ఉండేవి. చంద్రవర్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అనేటువంటి ధైర్యంతో గబగబా ఈదుకుంటూ సరస్సు ఒడ్డు వైపు పోసాగాడు. ఆ సరస్సు ఒడ్డున గుబురుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. ఒకసారి తను ఆ ప్రాంతాన్ని చేరుకుంటే మాంత్రికుడైన శంకుడి సైన్యం వద్ద, అంటే ఆ శంకుడి దగ్గర కొంతమంది ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, వాళ్ళ కంటపడకుండా దాక్కోవచ్చని అతడు భావించాడు. ఇంకా ఒడ్డు 20-30 గజాల దూరం ఉందనగా చంద్రవర్మకు అల్లంత దూరంలో నీరు అల్లకల్లోలం అవ్వటం కనబడింది. ఆ వెంటనే పెద్దగా నోరు తెరిచిన ఒక మొసలి తోకతో నీటిని చిందరవందరగా చేస్తూ వేగంగా అతడి వైపు రాసాగింది. చంద్రవర్మ ఒక్క త్రుటికాలం ఆశ్చర్యపోయి
శరీరం రాయి కట్టినట్టు నీటి అడుగుకు గుంజుకుపోసాగింది. మరుక్షణం అతడు భీతితో కెవ్వమని కేక పెట్టి ఎక్కడ లేని బలం తెచ్చుకొని ఒడిసెల నుంచి విసిరిన రాయిలా దూసుకుంటూ పోయి ఒడ్డు మీద పడ్డాడు. అతన్ని అప్పడం ముక్కలా నమిలి మింగదలిచిన మొసలి కొంచెం ఆలస్యంగా ఒడ్డు చేరింది. కానీ ఈ లోపలే చంద్రవర్మ నీటిలో నుంచి లేచి గుబురు చెట్లలోకి పరిగెత్తాడు. మొసలి అతడు పరిగెత్తిన వైపునకు కూరలు చాస్తూ కొంచెంసేపు చూసింది. నిరాశతో తలను నీట ముంచి ఈదుకుంటూ సరస్సు మధ్యలోకి వెళ్ళిపోయింది. చంద్రవర్మ ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు వద్దకు చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత అతడికి తన కత్తి సంగతి గుర్తుకొచ్చింది. గండబేరుండ పక్షి మీద నుంచి సరస్సులోకి పడిపోయినప్పుడు తను దానిని పోగొట్టుకున్నానేమో అని అతడు భయపడ్డాడు. ఆ వెంటనే అతడు తన ఊర వైపు చూశాడు. ఊర అంటే కత్తి దాచిపెట్టేటువంటి ఒక కవర్. ఊర నుంచి కత్తి కొంచెం బయటకు వచ్చి ఉన్నది. చంద్రవర్మ కత్తిని బయటికి లాగి ఊరలో చేరిన నీటిని కింద పారబోసి తృప్తిగా మళ్ళీ కత్తిని తిరిగి ఊరలో పెట్టాడు. ఇంతవరకు నేను అదృష్టవంతుణ్ణే. 100 యోజనాల దూరం మార్గ ప్రయాస లేకుండా అధిగమించగలిగాను. సరస్సులో పడి ముసళ్లకు ఆహారం కాకుండా బయటపడ్డాను. ఆత్మరక్షణకు ఉపకరించే ఒకే ఒక ఆయుధం నా దగ్గరుంది. అదే నా కత్తి. నా కత్తిని జారవిడుచుకోలేదు. ఇక ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అనుకుంటూ చంద్రవర్మ లేచి నిలబడి కొంచెం దూరం నడిచి గుబురు చెట్లను జాగ్రత్తగా పక్కకి ఇలా జరిపి దృష్టిని ముందుకు సారించాడు. ఎదురుగా చాలా దగ్గరగా ఒక ఎత్తైన కొండ. ఆ కొండ శిఖరం చాలా షార్ప్గా ఉందన్నట్టు, మొనతేలినట్టు బొంగరం ముక్కలా ఉన్నది. అది అక్కడి నుంచి దిగువకు కొంచెమే పరుచుకుపోతూ వెడల్పుగా ఉంది. దూరం నుంచి చూసి ఆ కొండ తలకిందులుగా పెట్టిన బొంగరంలా కనబడుతున్నది. ఇది మాంత్రికుడైన శంకుడు ఉండే కొండ. నేను దాని దాపులకు చేరాను. నాకు కావలసింది ఆ మాంత్రికుడి పూజా గృహంలో ఉన్న అపూర్వ శక్తులు గల ఆ శంఖం. ఆ శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉన్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నేను ఆ శంఖాన్ని దొంగతనం చేసి కాపాలినికి ఇవ్వాలి. భేష్, ఇంతవరకు అంతా సవ్యంగానే ఉన్నది. ఆ శంఖాన్ని ఛేదించుకోవటం ఎలా? చంద్రవర్మ ఈ విధంగా లోపడ అనుకుంటూ పెద్దగా అయ్యో ఎలా వెళ్ళాలి అని నిట్టూర్చాడు. కాపాలినికి మాట ఇచ్చి అతడు శంకుడు ఉండే కొండ ప్రాంతానికి బయలుదేరినప్పుడు అతన్ని బాధించిన సమస్య ఒక్కటే. అది 100 యోజనాలు నడిచి ఆ కొండను చేరటం ఎలానా అని. కానీ తీరా ఇప్పుడు ఆ కొండను చేరిన తర్వాత ఆ శంఖాన్ని ఛేదించుకోవటం ఎలా సాధ్యమవుతుందా అన్న సమస్య అతన్ని బాగా కలవరపరచసాగింది. చంద్రవర్మ ఇలాంటి తెగని సమస్యలతో కింద మీద అవుతూ ఉండగా హఠాత్తుగా అతడి కర్ణపుటాలు బద్దలయ్యేలా పెద్ద కేక వినబడింది. చెవులు బద్దలయ్యేలాగా ఒక పెద్ద సౌండ్ వినిపించింది. చంద్రవర్మ ఉలిక్కిపడ్డాడు. అంతలో భీతి కొలిపే ఆ కేక మరోసారి వినిపించింది. ఈసారి చంద్రవర్మ ఆ కేక ఎవరిదో గుర్తించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల గుంపుల్లో నుంచే ఆ కేక వినవస్తున్నది. అది అగ్నిపక్షి వేసే కేక. గత రాత్రి అది గండభేరుండ పక్షులతో మంతనాలాడి తీరా ఎగిరిపోయే ముందు అలాగే కేక పెట్టింది. ఇప్పుడు తను మాంత్రికుడైన శంకుడి నివాస ప్రాంతాలు ఉన్నానని, అతడి సేవకుల నుంచి కానీ లేక అతడి నుంచి కానీ తనకు కీడు కలిగే అవకాశం ఉన్నదని చంద్రవర్మ గ్రహించాడు. ఆ వెంటనే అతడికి అగ్నిపక్షికి పగటివేళ కళ్ళు కనబడవన్న సంగతి గుర్తుకొచ్చింది. అందువల్ల తనకు దాని నుంచి ప్రమాదం వచ్చే అవకాశం లేనేలేదు అనుకున్నాడు. కానీ శంకుడి ఇతర భృత్యుల మాటేమిటి? భృత్యులు అంటే సేవకులు. చంద్రవర్మ ఇలాంటి భయాలతో కొంచెంసేపు బాధపడి చివరకు మొండి ధైర్యం తెచ్చుకున్నాడు. తను తగిన జాగ్రత్తతో అంటే చాలా జాగ్రత్తగా ఉండడం తప్ప ఎప్పుడో రానున్న ప్రమాదాన్ని గురించి ఇప్పటి నుంచే దిగులు పడడం వృధా అని తేల్చుకున్నాడు. ఆ వెంటనే అతడి మనసులో ఎక్కడ లేని ధీమా, శరీరంలో ఎక్కడ లేని బలం వచ్చింది. చంద్రవర్మ తను ఉన్న తోటలో అక్కడ ఇక్కడ వెతికి తనకు నచ్చిన పండ్లు ఫలాలు కోసుకొని తిని సరస్సులోకి ప్రవహిస్తున్న ఒక సెలయేటిలో తీయని నీరు తాగాడు. తర్వాత అతడు గుబురుగా ఉన్న ఒక చెట్టు మీదకు ఎక్కి ఆ కొమ్మల రెమ్మల చాటున తృప్తిగా పడుకొని ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎంతో ఎదురు చూడసాగాడు. చీకటి పడిన తర్వాత మాత్రమే తను శంకుడు ఉండే కొండ ఎక్కటం క్షేమకరమని అతడు నిర్ణయించుకున్నాడు. ప్రయాణ బడలిక వల్ల అంటే అలసట వల్ల, మితిలేని ఈ తొందర వల్ల చంద్రవర్మకు కొద్దిసేపటికే చెట్టు కొమ్మల్లో నిద్ర పట్టిపోయింది. సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చినప్పుడు కూడా ఒత్తుగా ఉన్న చెట్టు ఆకుల చాటున ఉండడం వల్ల అతడి మీద ఎండ పడకుండా ఉంది. ఆ కారణం వల్ల
సూర్యాస్తమమయ్యే క్రమంగా చీకటి కమ్ముకున్నా అతడు ఇంకా మైమరిచి నిద్రపోతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఒక రాత్రి వేళ చంద్రవర్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. చుట్టూ కటిక చీకటి. సమీపంలోని సరస్సు నుంచి చిన్న చిన్న ధ్వనులు వినిపిస్తున్నాయి. గాలి తాకిడికి తోటల్లోని చెట్ల కొమ్మలు ఒకదానికొకటి ఒరుసుకుంటూ కిర్రు కిర్రుమంటూ శబ్దాలిస్తున్నాయి. ఎక్కడా మనుష్యుల యొక్క సంచారం లేనే లేదు. బాగా పొద్దుపోయినట్టున్నది. ఇదే మంచి సమయం. కొండ ఎక్కి శంకుడి మంత్రగృహం సంగతేమిటో తేల్చుకుంటాను అనుకుంటూ చంద్రవర్మ చెట్టు మీద నుంచి దిగి ఒకసారి ఒళ్ళు విరుచుకొని ఒరలోని కత్తి వైపు చూశాడు. ఒక మారు చూసి ఇక బయలుదేరాడు. చంద్రవర్మ చీకటిలో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చిన్న చిన్న పొదలను జాగ్రత్తగా తప్పుకుంటూ కొండవైపు కొంత దూరం నడిచాడు. అతడి కళ్ళు అంత చీకటిలో అగ్నిపక్షి కోసం వెతుకుతున్నాయి. తనకు ముందుగా రానున్న ప్రమాదం దాని నుంచే అని అతడికెందుకనో అనుమానంగా ఉన్నది. ఆ పక్షి గాని ఈ సమయంలో ఇక్కడ లేకుంటే తను సురక్షితంగా శంకుడి మంత్రగృహంలో ప్రవేశించగలను అన్న నమ్మకం అతడికి కలిగింది. చంద్రవర్మ కొండ అడుగున సమీపించబోతున్నంతలో అతడికి పక్కనే ఉన్న ఒక ప్రదేశం నుంచి చిన్న మూలుగు, ఆ వెంటనే వర్మ అన్న సన్నని పిలుపు వినిపించాయి. చంద్రవర్మ గొంతు ఎవరిదో చప్పున గ్రహించాడు. అతడు కాపాలిని అంటూ ఆ పిలుపు వచ్చిన వైపుకు వేగంగా నడిచాడు. మరి ఏం జరిగింది? కాపాలిని అక్కడికి ఎలా వచ్చింది? వర్మ అని కాపాలిని ఎలా పిలిచింది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.